ఛార్జ్ షీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు నమోదు కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది అన్నారు. తన పేరు ఈడీ ఛార్జ్ షీట్ లో రావడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ పడి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిరోజు కొత్త నాటకాలు చేస్తున్నారన్నారు. తన అవినీతిని చర్చించకుండా ప్రజల దృష్టికి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత ఆయన కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా? అమృత్ స్కామ్, ఆర్ఆర్ ట్యాక్స్ స్కామ్, సివిల్ సప్లై స్కామ్ వంటి వాటిలో ఇంతకు ముందు వదిలేసినట్లుగా వదిలేస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు 100 కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్లయింది అన్నారు. 100 కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి భాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా 1000 కోట్లకు చేరిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దివ్యమైన తెలంగాణని దివాలా తీసి 1000 కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ ఛార్జ్ షీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు నమోదు కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది అన్నారు. తన పేరు ఈడీ ఛార్జ్ షీట్ లో రావడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ పడి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిరోజు కొత్త నాటకాలు చేస్తున్నారని అన్నారు. తన అవినీతిని చర్చించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.